హలో నమస్తే అందరికి. ఈ అటుకులు చాలా రకాలుగా వస్తున్నాయి. ఈసారి నేను రాగులతో చేసిన అటుకులు దీన్ని చుడువా చేస్తున్నా, అంటే మిక్చర్ చేస్తున్నాను. ఈ రాగి అటుకులు మిక్చరు చాలా సూపర్ గా ఉంది. చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా హెల్తీ కూడా కదా, అందుకని ఇలా చేశాను. రాగి అటుకులు చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి తోరగా వేయించేసేసుకుంటే మనకు క్రిస్పీగా అవుతాయి వేడి మీద. ఇక దీన్ని అయితే పక్కన పెట్టేసేసుకొని మనం ఇందులో ఏమేమి వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. కొంచెం ఆయిల్ వేసి దీంట్లో ఫస్ట్ పల్లీలు, పుట్నాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. కిస్మిస్, ఇంకా ఎండు కొబ్బరి కూడా చిన్నగా కట్ చేసేసి ఇలా వేసుకుని దూరగా వేయించి ఇది అన్ని వేగిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇక మళ్ళీ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు ఇవి కూడా వేసిన తర్వాత జీడిపప్పు లాస్ట్ లో వేసుకోండి. ఇది ఎందుకంటే చాలా త్వరగా వేగిపోతుంది కాబట్టి చివరిగా వేశాను. ఇక పోపంతా తీసి అటుకుల్లో వేసి కలిపేయండి.